హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జోన్ 2 స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. వాటి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. జోన్ 2 రాజమహేంద్రవరం పరిధిలో స్టాఫ్ నర్స్ పోస్టులకు గాను అప్లికేషన్స్ జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 17వ తారీఖు అయితే తీసుకున్నారు. ఈ అప్లికేషన్స్ అనికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని మార్చి 13వ తారీఖున అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని మార్చి 13వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపలే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆబ్జెక్షన్ సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచారకులు జోన్ 2 మల్లికార్జున నగర్ వైఎంసీఏ హాల్ రాజమహేంద్రవరం. వర్కింగ్ డేస్లో మాత్రమే ఈ ఆబ్జెక్షన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా జెన్యున్గా జరుగుతుంది. ఎటువంటి రికమెండేషన్స్ అనేవి కూడా దీనికి తీసుకొనబడవు. ఎవరిని నమ్మి మోసపోవద్దని ఒక ప్రకటనలో అయితే ఆర్డీ ఆఫీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈ మెరిట్ లిస్ట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కోవిడ్ వెయిటేజ్ ఎవరైతే క్లెయిమ్ చేసుకున్నారో వాళ్ళు వెరిఫికేషన్ టైంలో మీరు వర్క్ చేసిన పీరియడ్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారని ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారో సెలెక్ట్ అయ్యి వాళ్ళు వెరిఫికేషన్ టైంలో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోతే వెంటనే రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లోని 4వ పేజీలో గ్రీవెన్స్ ఫామ్ అనేది ఒకటి ఇచ్చారు. ఎవరైతే రిమార్క్ వచ్చిందో వాళ్ళు ఈ గ్రీవెన్స్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అని అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే టోటల్ 8,709 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని 3 పారామీటర్స్ బేస్ చేసుకుని రెడీ చేశారు. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి నర్సింగ్లో మీకు వచ్చిన మార్క్స్ను 75% కన్వర్ట్ చేశారు. నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి ఏజ్, నర్సింగ్ కంప్లీట్ అయిపోయిన సంవత్సరం నుంచి సంవత్సరానికో మార్కు చొప్పున 10 మార్కుల వరకు కలిపారు. థర్డ్ వచ్చేసి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న సర్వీస్ వెయిటేజ్ ఉన్న వాళ్ళకైతే వెయిటేజ్ మార్క్స్ కలిసి లేని వాళ్ళకి 0 అని యాడ్ చేశారు. ఇలా 3 పారామీటర్స్లో వచ్చిన మార్క్స్ని కలిపి టోటల్ మార్క్స్గా యాడ్ చేస్తారు. నెక్స్ట్ కాలం రీమార్క్స్. అప్లికేషన్ టైంలో మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా ఇక్కడ రీమార్క్స్ అనేది వస్తుంది. సో మీ పేరు పక్కన ఏం రీమార్క్స్ అనేది వాళ్ళు ఇచ్చారో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఏదన్నా వాళ్ళు ఇచ్చినట్లయితే మీరు గ్రీవెన్స్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఒక 72 అప్లికేషన్ దాకా రిజెక్ట్ చేశారు. దానికి కారణాలు కూడా వాళ్ళు పక్కనే ఇచ్చారు. ఎవరైతే డూప్లికేట్ అప్లికేషన్ అయితే చేశారో లేదా పక్క స్టేట్ వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆల్రెడీ స్టాఫ్ నర్స్గా జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఆ కారణం చెప్పి అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేశారు. సో ఇలాగా 72 అప్లికేషన్ దాకా రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రీవెన్స్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాము. ఈ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ గ్రీవెన్స్ నెంబర్ అనే దగ్గర దీన్ని ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. మీరు దాన్ని ఖాళీగానే వదిలేయాలి. నెక్స్ట్ మెరిట్ నెంబరు, అప్లికేషన్ నెంబర్ అని అడిగారు. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా మెరిట్ లిస్ట్లో మీ పేరు పక్కనే ఉంటాయి. సో ఈ నెంబర్ అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రీవెన్స్ అని అడిగారు. సో మీకు వచ్చిన రీమార్క్స్ ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీకు ఏమైనా మార్క్స్ యాడ్ అవ్వకపోయినా సరే రాయొచ్చు. నెక్స్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు మీరు గ్రీవెన్స్ ఫామ్ రాసి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ దీనికి అటాచ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ రాసి ఈ గ్రీవెన్స్ ఫామ్కి ఆ డాక్యుమెంట్ జిరాక్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో సైన్ చేసి డేట్ వేసినట్లయితే గ్రీవెన్స్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. క్రోమ్లోకి వెళ్ళి cfw.ap.nic.in మేము సెర్చ్ చేసినట్లయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ కాంటాక్ట్ బేసిస్ జోన్ 2 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఇప్పుడు దాకా మనం చూసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో 4th పేజ్లోనే గ్రీవెన్స్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఒక డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి వీడియో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.